ఇప్పుడు ఆ విధంగా స్వామి ఈ రూపంలో మత్స్యావతార రూపంలో వేదాలను కాపాడాలి. అలాగే ఈ ప్రజలని కాపాడాలి. ఆయన నమ్ముకున్న ప్రజలను కాపాడాలి. దానితో పాటు మనకు అవసరమైనటువంటి మన జీవన గమనానికి ఏవైతే అవసరమో వాటిని కూడా ఆయన మళ్ళీ ఇంకో యుగానికి తీసుకొచ్చి మళ్ళీ ఆ ప్రజలకు అందించాలి అవన్నిటిని. మరి ప్రళయంలో మొత్తం పోతే మనం చూడండి, ఒకసారి గమనించండి. రైతులు పంట వేస్తారండి, వర్షము కరెక్ట్గా కోత కోసే ముందు వర్షం పడినా, కోసిన తర్వాత ఆ కట్టలన్నీ ఆ పొలంలో వేసిన తర్వాత వాటిని ఇంకా తూర్పు పట్టారు, అవి వేసి ఉంటారు ఎండబెట్టడానికి. ఆ టైంలో వర్షం పడినా అంతా పాడైపోతుంది పాపం, ఎంత బాధపడతారో. అది కూడా ఆ పంట అంతా కూడా మగ్గుడు వాసన అయిపోతాయి పాపం, అవి అందులో ఉండిపోయి. అది ఎంత ఇబ్బంది, ఇంకా అవి మళ్ళీ మనకు పనికిరావు ఇంకొకసారి వేయడానికి కూడా. మరి అలా జరగకూడదు అనే స్వామి వీటన్నిటిని కాపాడడానికి ఈ రూపం మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నాం ఇప్పుడు ఈ యుగంలో. మరి ఈ యుగాన్ని ఆయన కాపాడాడు ఆ రూపంలో వచ్చి, మత్స్య రూపంలోకి వచ్చి ఆ వాటన్నిటిని కాపాడితేనే మనం ఇప్పుడు ఈ యుగంలో వాటన్నిటిని మనము ఉపయోగించుకొని ఈ రోజు ఇంత చక్కగా మనకు కావాల్సిన తినుకుంటూ ఆనందంగా మనం జీవిస్తున్నామంటే ఆ రోజు ఆయన ఆ రూపంలో వచ్చి కాపాడడం అన్నమాట. అది ఆ యొక్క అవతారానికి ఉన్నటువంటి గొప్పతనం. అలా స్వామి చెప్పెళ్ళాడు. సత్యవ్రతుడు అందుకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. స్వామి నామస్మరణే చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన విష్ణుమూర్తి యొక్క నామస్మరణలో తరించిపోతున్నాడు అనమాట. అంతగా తరించిపోతున్న ఆయన ఆ 7 దినాలు స్వామి చెప్పాడు కదా అని 7 దినాలు ఆ, చూశాడు, ఎదురు చూశాడు. 7 దినాలు ఎదురు చూసిన తర్వాత ప్రళయం స్టార్ట్ అయింది. ఆయన చూస్తూ ఉన్నాడు. జల ప్రళయం ప్రారంభమైంది. ఆ, వర్షం కుండపోతుగా పడుతుంది. ఆ మొత్తము మునిగిపోతూ ఉన్నాయి, అన్ని చూస్తూనే ఉన్నాడు. ఆయనకు కూడా కొంత భయం ప్రారంభమైంది. ఎందుకంటే ఈ జల ప్రళయంలో ఉంటామనేది మనిషికి అది వస్తుంది అందరికీ. అయితే ఆయన చెప్పాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ఆ సమయంలో సప్తఋషులు కూడా వచ్చేసారనమాట. అలా ప్రళయం ప్రారంభమైనప్పుడు స్వామి ఆ మొత్తం చుట్టూ జలమంతా నిండి ఉన్న సమయంలో ఆ నావ ఒకటి కనిపించింది అనమాట. ఆ నావని ఆయనే పంపిస్తున్నానని చెప్పాడు. ఆ నావని పంపిస్తే ఆ నావ దగ్గరికి వచ్చాక నావలోకి సప్త ఋషులు, సత్యవ్రతుడు, అలాగే ముందే చెప్పినాడు, నువ్వు సర్ది పెట్టుకోవాలి, ఔషధాలన్నిటినీ, బీజాలని, విత్తనాలను అన్నిటిని నువ్వు సర్ది పెట్టుకొని ఉండాలి అని ముందే చెప్పినాడు. కాబట్టి అవన్నీ తడవకుండా జాగ్రత్తగా పెట్టుకొని అన్నిటిని కూడా పడవలోకి ఎక్కించి అందులో పెట్టుకొని కొద్దిసేపు కూర్చున్నాక పడవ ఊగుతుంది. ముందే ఆయన చెప్పాడు, జలచరాలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటాయి, పడవ ఊగుతుంటది, భయపడద్దు నువ్వు అని చెప్పి. ఆ పడవ ఊగుతుంది. కొద్దిసేపు ఆయన భయపడాడు, అయ్యో పడవ ఊగుతుంది పడిపోతామేమో అని. కానీ మళ్ళీ ఆయన వాసుకిని పంపించాడు. వాసుకి మనకు తెలిసిందే కదండి, వాసుకే కదా క్షీరసాగర మదనం అప్పుడు తాడుగా ఉండి వాళ్ళు కవం లాగా చిలికారు వాసుకిని పట్టుకొని. అలా వాసుకి మళ్ళీ ఇప్పుడు కూడా తాడుగా వచ్చి ఆ వాసుకిని స్వామి యొక్క ఇక్కడ ఉన్నటువంటి కొమ్ముకి ఏ తాడుగా చేసి ఆ నావకి కట్టుకొని ఆ తాడుని స్వామి కొమ్ముకు తగిలిస్తే స్వామి ఆ జల ప్రళయంలో అంత సమయము ఆయనే ఆ యొక్క పడవని కాపాడుతూ వచ్చాడనమాట. సరే, స్వామి ఈ విధంగా పడవను కాపాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు జల ప్రళయం జరిగింది. ఇప్పుడు సత్యవ్రతుణ్ణి కాపాడాడు. ఇప్పుడు మార్కండేయ మహర్షి కూడా చూశాడు ఇదంతా. ఆయన ఉన్న వాళ్ళలో ఆయన కూడా ఒకరు ఉన్నారు. సప్త ఋషులందరూ ఉన్నారు ఇందులో. ఇప్పుడు ఇది ఇలా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్వామి ఏ, మత్స్యావతారంలో వచ్చారు. ఈ నా- నావని ఏ, పట్టి ఆయన కొమ్ముకు తగిలిచ్చారు. ఆయన కాపాడుతున్నాడు నావని ఆ జలం మీద. ఇప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం. బ్రహ్మదేవుడికి ఈ 6వ మన్వంతరము పూర్తి అయిపోయింది. ఆయనకి ఒక రోజు ఒక పగలైపోయింది, ఇంకా రాత్రి వచ్చింది. ఆయనకి నిద్ర వచ్చేసింది. ఎలా నిద్ర వచ్చింది? ప్రవచన భాగవతంలో భలే చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన రాసి రాసి మనం కూడా ఒకసారి చూడండి, బుక్లో రాసిన లేదా సిస్టమ్ ముందు కూర్చొని చేసిన వెనక వీపంతా నొప్పి వచ్చేస్తుంది, చెయ్యంతా పట్టేస్తుంది, భుజం వరకు నొప్పి. ఎట్లుంటే అట్లుంటది. ఎంత విసుగు అనిపిస్తుంది అంటే, ఎందుకు చేస్తున్నావా ఇంతసేపు, ఇంకొక రోజు చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. మనం ఒక రోజు 2 రోజులు చేస్తే వర్క్. మరి ఆయన పగలు రాత్రి అని లేకుండా మొత్తం పగలే ఆయనకు ఇన్ని సంవత్సరాలు గడిపితే. మరి ఆ గ్యాప్ అనేది లేకుండా ఆయన అదే విధంగా ఆ రాస్తూనే ఉంటారు మన యొక్క రాతల్ని. అలా అదే విధంగా ఆయన మన రాతల్ని రాస్తూ ఉంటే
అక్కడ ఏమైంది ఆయనకి బాగా వెనక వీపంతా పట్టేసి భుజాలన్నీ పట్టేసి ఆయనకి అవి ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంక ప్రళయం వస్తుంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక క్షణము పాపము అందులో పోతన ఎంత చక్కగా రాశారంటే పోతన మహాభారతంలో ఆ తండ్రి మహానుభావుడు ఆయనంట పొయ్యి ఆ, మనమన్నా పోయి చూసుకొని మనసును సరి చేసుకొని అట్లనే ఉంటాం. ఆయన అలా కూడా లేదు, రాసే ఏది అయిపోయి శక్తి లేక ఆవలిస్తూ చిన్నగా అక్కడే రాసే దగ్గరే అలాగే పడుకొని ఈ చెయ్యిని తలగడగా చేసుకొని పడుకొని నిద్రపోయినాడంట గురబెట్టి. అంటే ఆయన ఏమి తీసుకోలేదు, ప్రత్యేకతలు ఏమి లేవు. అక్కడ అలసిపోయాడు. అక్కడ ఏదంటారే నిద్ర సుఖమెరగదు అనేసి ఆయన పాపం ఇన్ని సంవత్సరాలు మరి నిద్రపోకుండా ఆయన రాస్తూనే ఉన్నారు మన కోసం. ఇంకా అప్పుడు ఆయన ఆ తలగడ చేతిని తలగడగా చేసుకొని నేను నిద్రపోతుంటే గుర్రుపెట్టి ఆయన పడుకున్నాడని పాపం అప్పుడు సరస్వతి దేవి ఆయన మరి ఆయన నిద్రపోకపోతే ఏమేమి నిద్రపోతుంది చెప్పండి. భర్త నిద్రపోకపోతే ఆయన రాస్తూనే ఉంటే ఆయనకి సహకారం అందిస్తూ ఉంది కదా ఈ తల్లి కూడా. అప్పుడు ఆమె ఆయన పడుకున్నాక ఈమె కూడా నిద్రపోతుంది అనమాట. అలా ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నిద్రపోతున్నాడో అప్పుడు ఆయన దగ్గర నుంచి వేదాలు బయటకు వచ్చేసాయి. ఆయన దగ్గర నుంచి వేదాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో రాక్షసుడు కొన్ని చోట్ల సోమకాసురుడు అని చెప్తున్నారు, మనకి ఇందులో హయగ్రీవుడు అని చెప్పారు పోతన మహాభాగవతంలో. అందులో హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేశాడంటే ఆ వేదాలను తీసుకొని, వేదాలు మనకి నాలుగు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, ఈ వేదాలు నాలుగు తీసుకొని అతను ఒక్కడు మాత్రము ఆ జల ప్రళయంలో బ్రతికున్నాడు. ఆ వేదాలను కొద్దిసేపు చదివాడు. ఈ చదివితే నాకు ఇంకేం రాదు, ఎందుకంటే ఇంతమంది వేదాలను నేను చదువుతున్నాను, నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, ఇవన్నీ ఏ, ఉండి దీని ప్రకారం నడుచుకోకపోతేనే కదా మాకు అన్ని శిక్షలు పడుతున్నాయి రాక్షసులమైన మాకు. మరి ఇవన్నీ లేకపోతే, ఈ ధర్మాలనేవి లేకపోతే ఈ బ్రహ్మదేవుడు మనం చేసిన వాటిని బట్టి కదా సృష్టి రాస్తున్నారు, మనకి తలరాత రాస్తున్నాడు. ఇవి లేకపోతే ఆయన ధర్మం గురించి మాట్లాడు, ఆ ధర్మం గురించి ఆయనకు తెలియకపోతే మనకు సంబంధించినటువంటివి ఎనిమి రాయడానికి ఉండదు, వీలుండదు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి వీటిని నేను ఉంచకూడదు అని చెప్పి ఆయన ఏం చేశారు, వాడు అన్నిటిని తీసుకెళ్ళి ఆ మొత్తం సముద్రంలోకి అట్టడుగు భాగానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన స్వామి ఆ రూపంలోని నావను కాపాడుతున్నాడు, వాళ్ళని కాపాడాలి, మళ్ళీ ఈ వేదాలను కూడా కాపాడాలి. ఎందుకని బ్రహ్మదేవుడు నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఆయన అవతారంలో మనం చెప్పేది ఏముంది, ఆయనకి మించింది ఏమి లేదు, విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి తండ్రి ఆయన. ఇంకా అలా ఎప్పుడైతే హయగ్రీవుడు అనే రాక్షసుడు ఈ వేదాలన్నిటిని తీసుకెళ్లి సముద్రంలో పెట్టేసుకున్నాడు, పోయి అక్కడే ఉన్నాడు, లోపల సముద్రంలో దాక్కొని ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు స్వామి ఆ మత్స్యావతారంలో సముద్రంలోకి వెళ్ళిపోయి దాంట్లో ఒకసారి ఇంత పెద్ద రూపంలో మత్స్యమే పెద్ద చేప రూపంలో పైకి వస్తాడు తండ్రి. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తాడు, లోపలంతా గెలుగుతాడు, మళ్ళీ పైకి వస్తాడు, మళ్ళీ నీళ్లు చిమ్మేస్తాడు, మళ్ళీ మొత్తం విస్తరిస్తాడు, ఆ జలమంతా మొత్తం సముద్రమంతా విస్తరించేస్తాడు. మళ్ళీ అట్లా ఆయన యొక్క అది మొత్తం మనకి తెలియజేస్తున్నారు అనమాట. అంత గందరగోళం చేస్తాడు స్వామి ఆ సముద్రంలో చేసి హయగ్రీవుని పట్టుకొని హయగ్రీవుని సంహరించి ఆ వేదాలను తీసుకొని ఆయన వచ్చి వేదాలను తీసుకొని వచ్చేసినాక మనకి ఈ ప్రళయం పూర్తిగా ఆగిపోతుంది అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు లేస్తాడు. బ్రహ్మదేవుడు లేచి చూసుకునేసరికి వేదాలు అప్పటికి ఆయన దగ్గరికి వచ్చి ఉంటాయి. విష్ణుమూర్తి అప్పటికే అక్కడికి తీసుకొచ్చి పెట్టి ఉంటారు అనమాట. అక్కడ తీసుకొచ్చి పెట్టి ఉంటారు. ఆ బ్రహ్మదేవుడు లేచి అవి చూసుకున్నప్పుడు సరస్వతి దేవి కూడా ఆమె కూడా లేస్తుంది. ఆయన చక్కగా మళ్ళా సృష్టి రాయడానికి ఆయన ప్రారంభం అనేది చేస్తాడు. ఇప్పుడు ఈ సత్యవ్రతుడికి ఏం చెప్పాడు ఇప్పుడు వేదాలను కాపాడాడు, బ్రహ్మదేవుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు సత్యవ్రతుడికి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఆ ప్రళయం అంతా అయిపోయింది, సత్యవ్రతుడిని మళ్ళీ నావలో నుంచి సత్యవ్రతుడు మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు, సప్త ఋషులందరూ బయటకు వచ్చేసారు. ఇప్పుడు సత్యవ్రతుడికి ఏం చెప్పాడంటే, నేను ఈ రూపంలో ఉండి అనుగ్రహించాను నిన్ను, నువ్వు ఇవన్నిటిని తీసుకొని వచ్చావు, నువ్వు నా కోసం చేసినటువంటి తీవ్రమైన తపస్సుకు మెచ్చి నిన్ను రాబోయే మన్వంతరంలో, అంటే ఇప్పుడు మనమున్న మన్వంతరం, ఈ 7వ మన్వంతరం, రాబోయే మన్వంతరంలో నువ్వు సూర్యుని కుమారుడిగా పేరేంటంటే వైవస్వతుడు. వైవస్వతుడు అనే పేరుతో నువ్వు కొనసాగుతావు.
నువ్వు ఈ మన్వంతరంలో నువ్వు మనువుగా ఉంటావు. ఇప్పుడు మనం ప్రారంభంలో ఫస్ట్ వరాహ అవతారానికి చెప్పినప్పుడు ప్రారంభంలో స్వయంభూ మనువు అని చెప్పుకున్నాం. ఆయన ద్వారా సృష్టి అంతా స్టార్ట్ అయింది అని చెప్పాము. ఎందుకని ఆ యొక్క మన్వంతరంలో ప్రథమం అతను. అలాగే ఇప్పుడు ఇది 7వ మన్వంతరంలో ఇప్పుడు మనువుగా ఎవరు ఉన్నారు? వైవస్వతుడు అనే అతను మనువుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వైవస్వతుడు ఎవరు? ఈ సత్యవ్రతుడే. నువ్వే ఇప్పుడు 7వ మన్వంతరంలో నువ్వే వైవస్వతుడు అనే పేరుతో మరియు శ్రాద్ధ దేవుడు అనే పేరుతో నువ్వే కొనసాగుతావు. 7వ మన్వంతరం అంతా నువ్వే ప్రజాపతిగా కొనసాగుతావు. నువ్వు ఈ మొత్తాన్ని చక్కగా పరిపాలన చెయ్యి. అలాగే ఎవరైతే ఈ కథను విన్నారో, మత్స్యావతారం కథ ఎవరైతే విన్నారో, ఈ కథ విన్న వాళ్ళకి సంసార బంధంలో చిక్కుకున్న వాళ్ళందరికీ మోక్షం అనేది లభిస్తుంది. సంసార బంధంలో మనం అందరం ఉన్నాం కాబట్టి ఇందులో బయటికి వెళ్ళలేము, అలాగని ఇందులోనే ఉండలేము. అలాగని ఆయన శ్రీకృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో ఆ స్వామి? సంసారంలో ఉండి నన్ను మీరు తలస్తే మీకు మోక్షం ఇంకా తొందరగా వస్తుంది. కానీ ఏ పనులు పెట్టుకోకుండా, ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా డైరెక్ట్గా సన్యాసంలోకి వెళ్ళి మోక్షం పొందే కంటే సంసార జీవితంలో ఉండి ఆ సాగరాన్ని ఈదితే నేను త్వరగా ఇస్తాను అని చెప్తారు ఆయన. కాబట్టి ఈ బంధంలో ఉన్న వాళ్ళందరూ త్వరగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ మత్స్యావతారాన్ని విన్నట్లయితే ఆ బంధాలన్నిటినీ తెంచేసి మోక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి స్వామి సత్యవ్రతుడికి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఆ సత్యవ్రతుడు జీవించి ఉండడం వల్లనే మనకి స్వామి యొక్క మత్స్యావతారం గురించి మనకు వినడానికి అవకాశం ఉంది. ఆ సత్యవ్రతుడు అనే అతను లేడనుకోండి, మనకి ఈ స్వామి యొక్క మత్స్యావతారం వినడానికి అవకాశమే లేదనమాట మనకి. ఆయనే స్వయంగా వచ్చి ఆ యొక్క భక్తుని అనుగ్రహించి ఆయనకి మళ్ళీ ప్రజాపతిగా ఇచ్చేసి ఈ మన్వంతరం అంతా అతనికి చెప్పేసి, ఇందులో ఈ మన్వంతరం అంటే మొత్తం ఏం చెప్పారు ఇప్పుడు మనకి? ఇందులో చాలా చక్కగా మన్వంతరాల గురించి వివరించారు ఈ అష్టమ స్కందంలో. మన్వంతరంలో మొత్తము 28 మహాయుగాలు ఉంటాయి. ఈ మన్వంతరంలో 28లో ఇప్పుడు 27 పూర్తి అయిపోయినాయి. మనకి ఇప్పుడు 28వ జరుగుతుంది. 28లో 4 ఉంటాయి. ఒకటి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, అలాగే ఇప్పుడు కలియుగం. పై 3 అయిపోయినాయి. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. అందుకే ఏం చెప్తారు? శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే. కలియుగంలో మనం ప్రథమ పాదంలో ఉన్నామని తెలియజేస్తున్నారనమాట. ఈ విధంగా మన్వంతరం అనేది వచ్చినప్పుడు ఆ మన్వంతరం అనేది పూర్తి అయిన తర్వాత బ్రహ్మదేవుడికి ఒక కల్పం అవుతుంది. ఆ కల్పంన మనము బ్రహ్మకల్పం అంటాం. ఆ కల్పంన ప్రళయం ఏర్పడుతుంది. ఆ ప్రళయంలో మళ్ళీ స్వామి వచ్చి ఈ విధంగానే కాపాడి మళ్ళీ ఆ వాటన్నిటిని ఔషధులని, బీజాలని, ఈ వేదాలన్నిటిని కాపాడుతూ మళ్ళీ ఇంకొక యుగానికి ఇవన్నీ అందించడానికి ఆ యొక్క ఆయన భక్తులను కూడా, ఆయన భగవద్భక్తులను కూడా కాపాడి ఆ యుగానికి అందించడం అనేది జరుగుతుందన్నమాట. అంత గొప్పగా మనకి ఈ యొక్క ప్రళయము ఏ విధంగా ఉంది, ఆ ప్రళయంలో ఎలా ఉంటుంది, మళ్ళీ ఆ స్వామి అనుగ్రహంతో మళ్ళీ ఇంకొక యుగానికి మళ్ళీ ఆరంభం అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి మత్స్యావతారంలో తెలుస్తుంది. ఇది మనకి ముఖ్యంగా మనం ఉగాది పండగ రోజున దీనిని, ఈ కథని వినాలన్నమాట. అంటే ఆ రోజునే స్వామి మత్స్యావతారంతో మళ్ళీ ఇంకో యుగాన్ని ప్రారంభించారు. ఆ రోజు కల్పమైపోయి మళ్ళీ ప్రారంభమయ్యేది ఆ రోజే. అందుకని ఉగాదికి మత్స్యావతారానికి చాలా ఈ రెండిటికి అవినాభావ సంబంధం అనేది చాలా చక్కగా ఉంది అని చెప్పి మనకి ఇందులో అర్థమవుతుంది అనమాట. అందుకని మత్స్యావతారాన్నే ప్రథమ అవతారంగా కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ యుగం అనేది ప్రారంభం అవడానికి ముందుగా వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. ఎందుకని ప్రళయం వస్తుంది, మొత్తం మునిగిపోతుంది, మళ్ళీ యుగాన్ని కాపాడాలి కాబట్టి ఆయన ప్రారంభంలో వచ్చినటువంటి అవతారం అది. మరి ఆ అవతారాన్ని మనకు అష్టమ స్కందంలో ఇచ్చారు. ఇంత చక్కగా ఆయన ఆయన గురించి ఆయనే ఆ యొక్క సత్యవ్రతుడికి తెలియజేసి ఆయన ద్వారా మనందరికీ తెలియజేసే భాగ్యం మనకు ఆయన అనుగ్రహించారు. మనం అందరము ఆయన కథని విన్నాము. విన్నందుకు మీరు తరించారు, చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చారు. మనం అందరము ఆయన అనుగ్రహాన్ని పొందాము. అలాగే ఆయన మనకు ఇందులో చెప్పినట్టుగా ఫలశ్రుతి ఏంటంటే అందరము చక్కగా మోక్షాన్ని పొందే భాగ్యం కలుగుతుందని చెప్పారు. ఆ విధంగా మనం అందరము మోక్షాన్ని పొందే అర్హతని మనం పొందామనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. అంతా శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సావిత్రి గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.
చాలా బాగా మత్స్యావతారం. చెప్పారమ్మా. ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. సార్ యాడ్ చేస్తారా అన్న? ఇంకెవరన్నా ఎవరు చేస్తారు? జ్యోతి, లలిత, ఉమక, ధనలక్ష్మి గారు, ప్రభావతి, భవానీ గారు, ఇంతమంది ఉన్నారు. రహిత, జ్యోతి, జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీరామ్. చాలా విషయాలు నాకు కూడా ఏం తెలియదు సార్. మేడం చెప్తా ఉంటే వింటా ఉన్నాను. ప్రభావతి గారు. చిన్నప్పుడు మా మామ చెప్పేదండి ఈ కథలన్నీ. రామాయణంలో కథలో, భారతంలో కథలో దగ్గర పడుకుంటే ఈ సత్యవతి, సత్యవ్రతుడు, ఈ చేప గురించి చెప్పేదండి. అవి గుర్తొచ్చినాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సావిత్రి మేడం గారు. ప్రభావతి గారు సార్, చెప్పండి, ఏదో చెప్దాం అనుకున్నారు. నేను విష్ణు సహస్రనామము మీనింగ్ చెప్తూ ఉన్నారు సార్. అందులో స్వామి రూపాల తత్వాల్లో స్వామి మనకు వామన అవతారం నుంచి చెప్తారు కదా. అప్పుడు స్వామి ఇంత చిన్నగా ఉంటాడు, మళ్ళా మనం అనుకునేలేపు ఇంత పెద్దగా అవుతాడు, ఇంత అనుకునేలేపు అంత అవుతాడు, అంత చిన్నవాడు అనుకుంటే పెద్దవాడు అవుతాడు, పెద్దవాడి నుంచి చిన్నగా సన్నగా ఉంటాడు అనుకుంటే ఆ సన్నగా నుంచి ఇంత లావుగా ఇంత మనిషిగా ఉంటాడు అని చెప్తున్నారు సార్. అంటే వర్ణించేదానికి అంటే వర్ణించేదానికి ఇది సరిపోయినంత తత్వము రూపము విష్ణు ఉంటాడని చెప్తున్నారు సార్. గుడ్. లలిత, నాలమటి, దేవరపల్లి. పనిలో ఉన్నారేమో. ఇంకా లక్ష్మీదేవి గారు, ఉమా గారు. చాలా బాగా చెప్పారండి సావిత్రి మ్యామ్. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుంది. జై శ్రీరామండి అందరికి. జయ శ్రీరామ్. ధనలక్ష్మి. జై ఉమక. శ్రీరామండి. జై శ్రీరామ్. మా అంటే యాడ్ చేస్తున్నారా? ఇంకెవరేమీ యాడ్ చేయట్లేదు. లేదు. మీరు చెప్పండి సార్. ఏముందని మత్స్యావతారం ఇప్పుడు మొత్తం అంత విపులంగా మీరు చెప్పేస్తారు, ఇంకేం మిగలట్లేదు. ఎందుకంటే దశావతారాల్లో ప్రథమము మత్స్యావతారం, అక్కడి నుంచి మొదలవుతాయి అన్ని. మనం కొన్ని అవతారాలు ఆల్రెడీ చూసేసాం మనం. ఉమ్. అంటే ఆ సందర్భాన్ని బట్టి కొంచెం ముందుకి అవును. వెనక్కి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అవతారాలన్నీ వరుసగా వచ్చేస్తాయి. మొత్తం వస్తాయి. కాకపోతే మనకిప్పుడు ఇంకా దీని తర్వాత పరశురాముడు ఇవన్నీ అయిపోయినాయి కదా, మనకి వామనావతారం ఉమ్, ఇవన్నీ అయిపోయినాయి ఉమ్, కాబట్టి, అయిపోయినాయి కాబట్టి ఇంకా నరసింహావతారం మనకి ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ఉమ్, మనకి మాకైతే ప్రారంభం ఇది. ఉమ్, అది నాకు కూడా తెలియదు ఇది చదివేంత వరకు. అంటే ఇది మళ్ళీ యుగానికి ప్రారంభం అని చెప్పి ఈయన ఈ రూపం తీసుకున్నారనేది ఇది చదివేదాకా అర్థం కాదు. అందుకని మనకి యుగాది అంటే యుగానికి ప్రారంభం అని మనం మొదలు పెడతాం అక్కడ. ఉమ్, దానికోసమే ఈ స్టోరీని అక్కడ చదవమని చెప్పి, అవును. యుగం మొదలవుతుంది కాబట్టి. సో మన యుగం నుంచి సంవత్సరానికి కనుక వచ్చేసాం అనుకోండి, ఉగాదిని పేరు అట్లాగే ఉన్నా కానీ సంవత్సరానికి వచ్చేస్తాం. కథలాగే చాలా బాగుంది మేడం. ఉమ్.
ఈ సార్ విధంగా దీని నుంచి మనము ఏమి ఏమి మన లైఫ్ లో మార్చుకోవాలి, ఏం చేయాలి, అది నాకు అర్థం అవ్వలేదు. కొంచెం అడ్వైస్ చేస్తాను. ఇందులో స్వామి చెప్పేది ఏంటంటే ఆయనని ఎవరైతే నమ్ముకున్నారో ఇందులో సత్యవ్రతుడు చెప్తాడు, అది నేను చెప్పలేకపోయాను. ఆయన ఏమంటాడంటే ఆయనని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. ఎంత ప్రళయం వచ్చినా ఏమైనా కానీ ఏదైనా కానీ ఆయనని ఆ వ్యక్తుల్ని ఆయన అనుగ్రహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మార్కండేయ మహర్షి గురించి కూడా మనకు చెప్తున్నారు. మార్కండేయుడి యొక్క ఆయుష్ మామూలుగా అయితే 5 ఏళ్ళే. కానీ ఆయన అనుగ్రహాన్ని పొందాడు కాబట్టే ఆయన ఆయుష్ అనేది ఉండిపోయింది. అంటే ఏదైనా కానీ ఆయన అనుగ్రహం అనేది మనం పొందాము అంటే ఆయన ఏ రూపంలో వచ్చినా మనల్ని అనుగ్రహిస్తారు. ఇప్పుడు సత్యవ్రతుడిని ఆయన ఆ, ఆర్తితో తపనతో ఆయనని ఏ, ఉమ్, ఉమ్, పూజించాడు, ఆయన వేడుకున్నాడు కాబట్టి, ప్రార్థించాడు కాబట్టి ఆయన అనుగ్రహించి మనువుగా మళ్ళీ ఇచ్చాడు. ఇంకొకటి ఏమంటే ఆ ప్రళయం అనేది కూడా చూసే భాగ్యాన్ని కూడా ఇచ్చాడు. అంటే ఇంత జరిగింది, ఇంతమంది పోయినా కూడా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను ఇందులో నుంచి బయటపడేశాను. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం ఇందులో ఇందాక చెప్పాం సంసార సాగరంలో పడి ఉంటాము అని. అంటే ఇదంతా అలాంటి ప్రళయం, ఈ సంసారం అంతా ఒకసారి బాగుంటది, ఇంకోసారి ఇబ్బంది ఏర్పడుతుంది, అది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన సంసార జీవితంలోకి తీసుకున్నట్లయితే ఇన్ని అనేక కష్టాలు అనేక రకాలుగా వస్తాయి. ఒక్కోసారి మరీ ఇప్పుడు జలప్రళయం వచ్చినట్టుగా మరీ ఇబ్బంది కూడా అవుతుంది. అయినా కూడా నన్నే నమ్ముకొని ఉన్నట్లయితే నేను అందులో నుంచి బయటపడేవేస్తాను. ఆ సమయంలో మనము ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆయనను తలుచుకోకుండా కష్టాలనే తలుచుకుంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళని అనుగ్రహించలేడు ఆయన. మనకు కష్టం అనేది వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో నువ్వు తప్ప నాకెవరు లేరు అని మనం ఈ సంసార సాగరంలో పడినప్పుడు అడిగితే ఆయన మనల్ని అనుగ్రహం అనేది అనుగ్రహించడం అనేది జరుగుతుంది అని ఆయన, ఎందుకంటే అందులో మనకు చివర్లో చెప్పారు అది. ఆ ఫలశ్రుతిలో ఎవరైతే వింటారో ఈ సంసార సాగరంలో ఉన్న వాళ్ళందరూ ఈ భవబంధాల నుంచి విముక్తి పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అని. అంటే అర్థం ఏంటంటే ఆ జల ప్రళయం అక్కడెక్కడ కాదు, మనలోనే, మన యొక్క జీవన విధానంలోనే ఈ ప్రళయం వస్తుంది. ఈ ప్రళయాన్ని మనం దాటి బయటపడాలి. అంటే సమస్య ఏదైనా వస్తుంది, ఈ సమస్యను దాటి బయటపడాలి అంటే మనం స్వామిని వేడుకోవటమే, ఆయన తప్ప ఎవరు లేరని అడగటమే. మనము ఆ, గజేంద్ర మోక్షంలో కూడా నువ్వు తప్ప నాకెవరు లేరు అని చెప్పి ఆయన అడిగితేనే ఆ స్వామి ఆయనని శ్రీహరి రూపంలో వచ్చి ఆయన అనుగ్రహించారు. అక్కడ మనకి చక్కగా శ్రీహరి రూపమే వచ్చింది. మనము ఆయన రావటము, లక్ష్మీదేవి రావటం వెనక చక్కగా శ్రీహరి రూపం చూపించారు. ఇక్కడ కూడా మీరు అందులో ఉన్న, అందుకని చెప్తున్న శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని అందుకే మనం ఇక్కడ చెప్పుకుంది. మనం సంసార జీవితంలో ఉన్నా కూడా ఆయనని అంటి పెట్టుకొని ఉంటే మనల్ని ఆయన అనుగ్రహిస్తాడు అనేది మనకి ఇందులో చెప్తున్నారు. ఇంకో రెండో అంశం ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే వేదాలకు ఇబ్బంది అవుతుందో, అలాగే సజ్జనులకు ఇబ్బంది అవుతుందో, గోవులకు ఇబ్బంది జరుగుతుందో, దేవతలకు ఇబ్బంది జరుగుతుందో, అలాంటి సమయంలో ఆయన రూపం తీసుకొని అవతారాన్ని ధరించి వస్తారు అని మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దేవతలకు ఇబ్బంది అయింది, వామన అవతారంలో వచ్చారు ఆయన. అలాగే సజ్జనులకు ఇబ్బంది అయింది, రావణుడి ద్వారా అనేక మంది రాజులు ఇబ్బంది పడ్డారు, వాళ్ళ అమ్మాయిలందరూ ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో రాముడి యొక్క అవతారాన్ని తీసుకొని రావడం జరిగింది. ధర్మానికి ఇబ్బంది జరిగింది కాబట్టి కృష్ణ అవతారంలో వచ్చారు. అట్లా ఆయన ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మానికి ఇబ్బంది జరిగినా, వేదాలకు ఇబ్బంది జరిగినా, ఇప్పుడు వేదాలకు ఇబ్బంది జరగబోతుందని ఆయన గ్రహించాడు కాబట్టి, ఎందుకని ప్రళయం వస్తుంది, ప్రళయం రావడానికి ముందు బ్రహ్మదేవుడు నిద్రపోవాలా, ఆయన నిద్రపోతే మనకి ఇక్కడ ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి అని ముందుగానే ఆయన మరి జల ప్రళయంలో ఆయన నిలబడాలి అంటే ఆ అవతారం తీసుకోవాలి. మనము కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యని నిలదొక్కుకోవడానికి మనము ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆడ నిలబడి ఉండాలి. సమస్య వచ్చిందని భయపడి పరిగెత్తుకుంటా పోతే ఆ యొక్క జల ప్రళయంలో కొట్టుకొని పోతాం. నిలబడినట్లయితే గట్టిగా నిలబడి, ఏం కాదు, నేను ధైర్యంగా ఉన్నాను, ఈ సమస్య క్లియర్ అయిపోతుంది. ఆయన ముందుగానే చెప్పారు కదా, ఏది స్థిరంగా ఉండదని ధర్మరాజుకి చెప్పారు. అందుకని ఈ కష్టము ఇప్పుడు ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ నాకు సంతోషం వస్తుందని మనము ఆ సమస్యలో ఉన్నప్పుడు, కొట్టుమిట్టాడుతున్న సమస్యలో ఉన్నప్పుడు కూడా మనం నిలబడగలిగినట్లయితే మనం ఉండిపోతాం.
అదే మనకు ఆయన చూపిస్తున్నారు. అంటే ఎంత దానిలోనైనా నిలబడగలిగేటట్టుగా మనం ఉండాలి అని. అంటే అక్కడ కథ రూపంలో చెప్పేది ఏంటంటే మనము మన జీవన విధానంలో మనం ఎలా నిలబడగలగాలి, మనం ఆయనను నమ్ముకొని ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం అలా నిలబడగలిగినట్లయితేనే కదా మన సంసార జీవితంలో ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతాము. ఆయన అలా నిలబడి ఉండగలిగినందుకే ఆ ఔషధులన్నిటినీ, ఆ బీజాలన్నిటినీ మళ్ళీ మన మన యుగానికి అందించారు ఆయన. ఆయన అక్కడ ఆ రోజు నిలబడకపోతే నావలో అవన్నీ ఉండవు, అన్నీ పోతాయి, మనకి ఏమి ఉండవు. అంటే మనం ఆ సమస్యని ఇలాగే పెట్టుకొని బాధపడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ సమస్యను తట్టుకోలేక రకరకాల ఆలోచనలన్నీ చేసి మన జీవితాన్ని కోల్పోవడము, ఇంకోటో చేసేసి, లేదా నిర్ణయం సరిగ్గా తీసుకోక ఇంకొక ఇబ్బందులకు ఎదుర్కోవడము, ఇంకొక సమస్యలోకి ఇరుక్కొని పోవటము ఏవో చేస్తాం. అలా కాకుండా గట్టిగా నిలబడినట్లయితే అది దాటి మళ్ళీ మన వాళ్ళకి మనము మంచి చేయగలుగుతాం. మన కుటుంబం ఎవరికో వద్దు, మన కుటుంబంలో మన పిల్లలకి తర్వాత వాళ్ళకి మనం సాయం చేయడానికి, మళ్ళీ జీవనం మంచిగా కొనసాగించడానికైనా అవకాశం ఉంటది. సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోయి తట్టుకోలేక దాటిపోయామనుకోండి, మన కుటుంబానికే మనకి ఇబ్బంది. అవన్నీ అంటే ఇందులో నుంచి మనం తీసుకుంటే మనం సార్ ఓన్లీ కథ రూపంలోనే కాకుండా దానిని మనకు అన్వయించుకుంటే మనం ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఇందులో చెప్తున్నాడు అనమాట. అంటే ఎంత ప్రళయం లాంటి సమస్య వచ్చినా మీరు నిలబడండి, నన్ను నమ్ముకోండి, అప్పుడు ఆ మార్గం దొరుకుతుంది. మళ్ళీ ఇంకొక యుగం అని ఎందుకు చెప్తున్నారు? మరి మనము నిలబడితేనే కదా మన యొక్క వంశము అంతా నిలబడగలిగేది. మనకి ఏదన్నా అయిందనుకోండి, వాళ్ళు ఏమైపోవాలి? మళ్ళీ ఆ సమస్యను మనం దాటేసినామంటే మళ్ళీ మంచిగా మనము మన కుటుంబం అంతా బాగుంటుంది. అందుకని ఆ రూపంలో అంటే మనం ఇలా తీసుకుంటే మన సంసార జీవితంలోకి తీసుకున్నామంటే ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఈ కథని. సార్ మీరు ఇందులో యాడ్ చేస్తారు సార్? అర్థమైందా మేడం? అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. శరణాగతి అంతే. సంసార సాగరం ఘోరం తత్వమిచ్యతే యోర్నరః గీతానామం సమాసాద్య పారమియాతి సుఖేన సహ. మన సంసార సాగరంలో కొట్టుకుపోయేటప్పుడు భగవంతుడు అనే నావను పట్టుకుని శరణాగతి వేడుకొని ఇంక దేవుడా నువ్వే అంటే దేవుడు ఏదో విధంగా మనల్ని దాటిస్తాడు. అవును, మొత్తం ఆ పద్యంలో చెప్పేశారు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి సార్, మీరు యాడ్ చేయండి. ఏం లేదండి ఇందులో. ఎందుకంటే ఈ ఒక యుగం నుంచి ఇంకో యుగానికి వెళ్ళేటప్పుడు ఈ జలప్రళయం మొత్తం ఈ సృష్టి మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఇదంతా మునిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠ జరుగుతుంది. కాకపోతే దాంట్లో మనం వటపత్ర సాయి దగ్గర నుంచి మొదలు పెడతాం మామూలుగాను. ఇక్కడ ఏంటంటే కొంతమందికి చిరంజీవులుగా వీళ్ళకి వరాలు ఇచ్చేస్తున్నారు కదా. ఈ సప్త ఋషి మండలం 7 ధ్రువుడు, మార్కండేయుడు, వీళ్ళందరూ కొన్ని ఆ టైంలో ఆంజనేయుడు తర్వాత వస్తాడు కాబట్టి అక్కడ రాడు. వీళ్ళందరూ ముందు సత్యయుగానికి ముందుగా ఉన్న వాళ్ళందరినీ ఆయన కంటిన్యూ చేసుకుంటూ వస్తాడు అట్లా. అందుకని మనకి సప్తఋషి మండలము వీళ్ళందరూ మనకు అక్కడ మార్కండేయుడు వీళ్ళందరూ వస్తారు. బట్ ఇంక సత్యవ్రతుడు వీళ్ళందరూ. తర్వాత ఇక సరే సముద్రంలోకి వెళ్ళటం, వేదాలు తీసుకురావటం, మళ్ళీ పునరుద్ధరించడం, అదంతా నార్మల్ కోర్సులోది. ఏదైనా మా ఒకటే ధనలక్ష్మి గారు పద్యంలో చెప్పినట్టు, మీరు చెప్పినట్టు జ్యోతి ప్రశ్నకి ఇది ఆయన మీద వేసే నీకు ఎందుకు ఈ వారం అంతా. నిన్న మనం భగవద్గీతలో చదువుకుంది కూడా అదే కదా. అంతా ఆయన మీద వేసే, ఆయనకు వదిలి ఈ తాపత్రయాలు ఇవన్నీ ఎందుకు అంటే ఆయన చూసుకుంటాడు అని చెప్పి. మనకి దీంట్లో కూడా బైబిల్లో కూడా వాళ్ళు అదే చెప్తారు, భారాలన్నీ నా మీద వేసేయండి అని చెప్పి క్రైస్ట్ చెప్పాడు అని చెప్పేసి. మనం అందరం వింటూనే ఉంటాం కదా, ఓ ప్రభువా మా భారంలో నీవు మోయము, మమ్మల్ని ఈ పాపము నుండి కాపాడుము, ఇవన్నీ. సో ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి వచ్చేటప్పటికి
మన ఈ స్ట్రక్చరే నిలబడుతుంది. భగవద్గీతలో నుంచానండి, భాగవతంలో నుంచానండి, లేకపోతే ఈ వేదాల్లో నుంచానండి, అక్కడి నుంచే మొత్తం ఎవరు చెప్పినా ఏం చెప్పినా అంతా ఆయన మీద వేసేయండి. మనం అలా కాకుండా ఏం చేస్తాం, నాది నాది నేను నేను అని పారాడిపోతుంటాం. సో ఇది విన్నాకన్నా కనీసం మనం కొంతవరకు అన్న ఆయన మీద వదిలేద్దాం. అన్నీ కాదు. మొత్తం వదిలేయాలండి. మొత్తం ఆయన మీద భారం పెట్టి మనం చేసి చేసుకుంటే ఆ, మనకు కొంచెం బాగుంటది. మనం అది చేయగలిగింది చేసుకుంటూ వెళ్తాం. మిగిలిన టెన్షన్ అంతా దేవుడు ఉన్నాళ్లే చూసుకుంటాడులే అనుకుంటే సమస్య కొంచెం తేలిక పడుద్దండి. అది ఏంటంటే చిన్న చిన్నవన్నీ మనం చేసుకోగలిగింది మనం చేసేసుకున్నాం. దానికి ఆయన మీద వదిలేయక్కర్లేదు. ఈ పూల తీసి ఆ పక్కన పెట్టడానికి కూడా స్వామి నువ్వే చూసుకో నాకు తెలియదు అని అనొద్దు. అందుకని చెప్పాను, నీ పని నువ్వు చేయి, నేను వెనకాల ఉన్నాను అని చెప్పాను. మనకి అక్కడ భగవద్గీతలో చెప్పేది నువ్వు ఏ పని చేయొద్దని, కర్మణ్యవాధికారిస్తే అని చెప్పేది అదే కదా. నువ్వు ఏ పని చేయొద్దని కాదు, నీ పని నువ్వు చేయి, ఫలితం వదిలే నాకు అని. సో దానికే కాకుండా మన వల్ల కాగల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం చేసుకుంటూ మిగిలిన వాటిని ఆయనకు వదిలేయండి. సోమరిపోతనం వద్దు. జ్యోతి అంతేనా? ఎస్ సార్, పర్ఫెక్ట్. జ్యోతి ముద్ర వేసేస్తే ఇంకా రాజముద్ర అయిపోయింది. అర్థమైందండి మీకు జ్యోతి? లేకపోతే అర్థమైందా? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? బాగా అర్థమైంది. చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దామా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ మీ యూ. మీ అందరి ఆశీస్సులతో నేను చక్కగా ఇన్ని నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. మీరు చెప్పడం వల్ల మేము తెలుసుకుంటున్నాం. మీరు చాలా బాగా చెప్తున్నారు. మేము కూడా అందంగా అందరికీ తెలుస్తుందండి, నేర్చుకుంటాం. ఒకళ్ళ థ్యాంక్ యూ. దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకుంటున్నాం అండి. 14 అవతారాలు అయిపోయి ఇంకా 10 అవతారాలు ఉన్నాయి సార్.